ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై నజర్ పెట్టింది సర్కార్. అడ్మిషన్ల విధానంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని భావిస్తోంది. మెయిన్ గా ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి కొత్త సంస్కరణలు అమలు చేయాలని డిసైడ్ అయింది. ఫీజుల నియంత్రణకు సిఫార్సుల కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్మన్ గా కమిటీ వేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీలో ఫీజుల నియంత్రణ అడ్మిషన్ల విధానం కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కమిటీకి హైకోర్టు మాజీ జస్టిస్ స్వరూప్ రెడ్డి చైర్మన్ గా నియమించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ఉన్నతాధికారులతో పాటు మరో 8 మందిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అధ్యయనం చేయనున్న కమిటీ వచ్చే 3 అకాడమికులకు సంబంధించి వొకేషనల్ కాలేజీలో ఫీజులు, అడ్మిషన్ల విధానం ఎలా ఉండాలో ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలోని బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీల్లో ఫీజులపై ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది కమిటీ. కమిటీ సభ్యులు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. కాలేజీల ఖర్చులు, ఆదాయ రికార్డులు పరిశీలిస్తారు. కాలేజీ మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి ఫీజులను ఖరారు చేస్తుంది ప్రభుత్వం. ఈసారైనా కాలేజీలో వసతులను బట్టి ఫీజులు ఖరారు చేయాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.